ఏమండి? ఓయ్ నిన్నే. ఏందే? మొన్న మీ ఫ్రెండ్కి పెళ్లి సంబంధం ఓకే అయింది కదా, ఆ, ఆ అమ్మాయి నాకేం నచ్చలా. ఏ? పెద్ద గయ్యాలి గంపలా ఉందండి. మీ ఫ్రెండ్కి ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని చెప్పండి. నేను చెప్పా, ఏ? నాకు పెళ్లి సెట్ అయినప్పుడు ఆడేమని చెప్పిండా? ఏమైందే? ఇప్పుడు నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ పెళ్ళి వద్దని చెప్పు. 40 లక్షలు కట్నం వస్తుందని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు నేనే కాదు, పిఎం మోదీ వచ్చి చెప్పినా అయినాడు. అవును, నువ్వు కూడా 20 లక్షలు కట్నం తీసుకున్నావు కదా, అయితే నువ్వు కూడా కట్నం కోసమే పెళ్లి చేసుకున్నావా? అమ్మని అమ్మ పట్టేసింద్ర పూజ, కొంచెం చూసి చెప్పరు. చెప్పు. ఏ, నేను నిన్ను చూసి పెళ్లి చేసుకున్నా. నాలో ఏం చూసావు? కొంచెం ఆలోచించి చెప్పరా బాబా. ఫస్ట్ నీ అందం నచ్చింది, తర్వాత నీ మనసు నచ్చింది. నా పిత్తి నచ్చలే. అంత నచ్చినోడివి 20 లక్షలు ఎందుకు దెంగిపోయినావు మరి? ఎందుకంటే గుర్రని చూస్తుంది, జాగ్రత్తరా బాబా. నీకు ఫుడ్ అది పెట్టొద్దా? అయ్యా, ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడే గెలికేశారా. నా తిండి కూడా లెక్కేస్తావా? నాకు 20 ఏళ్ళు ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చా. మహా అంటే 40 ఏళ్ళు నీతో ఉంటా. రోజుకి 100 రూపాయలు అవుతుందా? అది కాదమ్మా. గుద్దు మూసుకొని నేను అడిగింది చెప్పు. సంవత్సరానికి 50-60 రోజులు మా అమ్మగారి ఇంట్లోనే ఉంటా. అంటే సంవత్సరానికి 300 రోజులు మాత్రమే నువ్వు పెట్టే కూడు తింటా. 300 ఇంటూ 40 ఏళ్ళు 12,000 రోజులు. 12,000 ఇంటూ 100 రూపాయలు 12 లక్షలు. అంటే నేను సచ్చే వరకు నువ్వు నాకు పెట్టే కూడు ఖర్చు 12 లక్షలు. మా అయ్య దగ్గర నుంచి 20 లక్షలు దెంగిపోయాను. అంటే 8 లక్షలు ఎక్కువ తీసుకున్నావు. పైగా 40 ఏళ్లకి ఇంట్రెస్ట్ వేస్తే ఎంత అవుతుంది? దాని సంగతి ఏంది? చెప్పు. అంటే నువ్వు అడుగుతున్నావు అని చెప్తున్నా, మళ్ళీ నన్ను ఏమనొద్దు. భయం గల్ల పిల్ల బావ ముందుకు పోయి బర్రమన్నదంట. అట్లుంది నీ ఓవర్ యాక్షన్. ఫస్ట్ చెప్పు. షాపింగ్లు, సినిమాలు, టూర్లు, గుళ్ళు, గోపురాలు, దానాలు, ధర్మాలు, ప్రతి పండక్కి బట్టలు, అప్పుడప్పుడు నగలు, మళ్ళీ ఏమన్నంటే హాస్పిటల్ ఖర్చులు. ఇవన్నీ నేనేగా చూసుకునేది. అవును, కరెక్టే. నా పేరు మార్చుకొని నీ ఇంటికి వచ్చి నీ ఇంటి పని చేసి నీ అమ్మ నాన్నల్ని చూసుకొని, నీకంటే లేటుగా పడుకొని నీకంటే ముందే లేచి నీ ఇంటికి ఎవరన్నా బంధువులు వస్తే వాళ్ళకి సేవలు చేసి నీ ఇంటి పరువు నిలబెట్టి నీకు పిల్లల్ని కన్నందుకు నాకెంత ఇస్తావు చెప్పు. నీ కుటుంబం ఎదగాలంటే నేను కావాలి. ఈ ఒక్క రీజన్ చాలు మొగోడే ఆడదానికి రిటర్న్ డబ్బులిచ్చి పెళ్లి చేసుకోవడానికి. పాలిచ్చే ఆవును కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. కానీ మేం మాత్రం కట్నం ఇచ్చి ఇక్కడ నానా చాకరీ చేయాలి. పైగా నీతో వేయించుకొని నీకు ఆ సుఖం కూడా ఇవ్వాలి. ఇగో ఇది మాత్రం ఈక్వల్గా ఎంజాయ్ చేస్తున్నాం చూడు. సరే, అదొక్కటి తీసిదేంగి. మిగతా వాటి సంగతి ఏంది? పైగా జాబ్ చేసే పెళ్ళాం దొరికితే బోనస్లకే బోనస్. ఇంకేం కావాలరా మీకు? మరి ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు అప్పుడే మీ నాన్నకు కట్నం ఇవ్వద్దని చెప్పొచ్చుగా. చెప్పిన చిన్నపిల్లవి నీకేం తెలుసు అన్నారు. నువ్వు చెప్పేది వింటుంటే రిటర్న్ కట్నం ఇవ్వడమే కరెక్ట్ అనిపిస్తుంది. కొన్ని ప్లేసెస్లో రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు తెలుసా? మరి అమ్మాయిలకు రిటర్న్ కట్నం ఇవ్వడం కూడా తప్పే కదనే. అసలు కట్నం తీసుకోవడం తప్పే కాదు. తల్లిదండ్రులు సంపాదించిన దాంట్లో కొడుకులకి కూతుళ్ళకి సమానంగా పంచాలి. కాబట్టి కట్నం అనే పేరు మీద ఆడపిల్లలకి ఇస్తారు. వాళ్లకు ఉన్నంత ఇస్తారు, అంతే తీసుకోవాలి. అంతేకాని నాకు ఇంత కావాలి అని ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రైస్ తాగేసుకొని కూర్చోవద్దు.
మరి నేను మీ నాన్న ఇచ్చినంతే తీసుకున్నా కదా. తీసుకున్నావు తీ. అయితే నా మీద కోపం పోయిందా? ఒక్కతే కదా అని ఒత్తెత్తి పెడితే మిద్దెకి మిండని చూసిందంట. వెనకటికి నీలాంటిదే. నీ అమ్మ నిన్ను ఆగవే. నమస్తే సెవెనార్ట్స్ కట్. ఈ జనరేషన్ లో కూడా కట్నం కోసం ఆడపిల్లల్ని చంపేస్తున్నారని తెలిసి బాధగా ఉంది. కేవలం కట్నం Subscribe to our channel. సెవెనార్ట్స్. Shopping షాపింగ్లు, సినిమాలు, టూర్లు. Lauda, Lasco. ఏది తీసుకోపోయినా ఇప్పటి వరకు ఇగో 5 లక్షలు అయితే తీసుకోవద్దని చెప్తున్నా. దెంగే ఇంకా 40,000 నీతో ఉంటా అంటే 40,000 వేసుకుంటావా? తెలియదు నాకు. ఒక్కతే కదా అని ఒత్తెత్తి పెడితే మిద్దెకి మిందైతాడు. కొడుకులకి కూతుర్లకి సమానంగా పెంచాలి కాబట్టి తీసుకుంటాం. భయంగల పిల్ల బాగా ముందు పోయి డోంట్ డూ ఇట్. ఐ హేట్ సీరియస్లీ దిస్ ఇస్ ఎమోషన్ ఫర్ భయంగల పిల్ల బాగా ముందు పోయి బర్రం. ఫస్ట్ చెప్పు. అది కాదమ్మా, నువ్వు ఆ గుడ్డ మీద అంతా వెళ్ళిపోకు. ఫస్ట్ యాక్షన్. సంగతి ఏంది చూలా. మరి విన్నర్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? న్యూ ఇయర్ కి Jan 1st వీక్. పోయింది. తల్లిదండ్రులు వాళ్ళు సంపాదించిన దాంట్లో ఆడపిల్లలకి అమ్మ నాన్న వాళ్ళు సంపాదించిన డబ్బులలో ఇంకొకసారి చేద్దాం. ఒక్కతే కదా అని ఒత్తొత్తి పెడితే మిద్దెకి మిండని చూసిందట. నీలాంటిదే. నీ అమ్మ